వారి వారి ఎజెండాలు రూపకల్పన చేసుకుంటున్నాయి. కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూ రేపు తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు 40 బస్సులు పెట్టారబోతున్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కేఆర్ఎంబి నల్లగొండ సభ. ఎట్లా చూస్తారు ఇవి? అంటే కృష్ణానది ఇష్యూ అంటే తెలంగాణ అస్తిత్వాన్ని ఓన్ చేసుకొని తామే తెలంగాణ రక్షకులుగా, కాంగ్రెస్ తెలంగాణ భక్షకులుగా చూపెట్టాలన్నది టీఆర్ఎస్ స్ట్రాటజీ. సో బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ అస్తిత్వవాదాన్ని బలంగా వినిపించే అవకాశాన్ని టీఆర్ఎస్ కోల్పోయింది, ఎంతో కొంత కోల్పోయింది. దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అందుకే మీకు బీఆర్ఎస్ వ్యవహారం కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు ఆ మహారాష్ట్ర వాళ్ళు గోల చేస్తున్నారు. సో क्या हुआ, केसीआर किधर है, अपॉइंटमेंट नहीं दे रहे, क्या कुछ भी नहीं बोल रहे, कंटेस्ट कर रहे नहीं कर रहे, नहीं करते बोले तो हम और एक पार्टी देखते ना. వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. మహారాష్ట్రకు చెందిన ఒక బీఆర్ఎస్ నాయకుడు నాకు కూడా ఫోన్ చేశాడు. సాబ్ आप कुछ बोलिए साहब, क्या होता, बीआरएस रहते क्या नहीं रहते क्या, बीआरएस कंटेस्ट करते नहीं तो हम और एक पार्टी देख लेंगे అంటే అని మరి కేసీఆర్ అడగచ్చు కదా అని నేను అన్నా. ఓ కేసీఆర్ नहीं मिल रहे ना साहब, क्या करना, कोई भी नहीं बोल रहे అంటున్నాడు. సో ఎవరు చెప్పడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మహారాష్ట్రకు చెందిన నాయకులు, ఒరిస్సా నాయకులు వాపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఇందులో కొంతమంది ఆల్రెడీ సర్దుబాటు కూడా చేసుకున్నారు. ఇప్పుడు గిరిధర్ గొమాంగ్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి కాంగ్రెస్లో చేరినట్టున్నారు. సో కాంగ్రెస్లోనూ బీజేపీలో చేరిపోయాడు ఆయన. సో అందువల్ల వాళ్ళు అంటే ఆ పరిస్థితి వాళ్ళ బీఆర్ఎస్కి ఉంది. సో అందువల్ల తెలంగాణ అస్తిత్వం పార్లమెంట్లో మేమే కొట్లాడగలం అని తెలంగాణ ఐడెంటిటీ ఆధారంగా మళ్ళీ అస్తిత్వవాద రాజకీయాలకు టీఆర్ఎస్ సిద్ధపడుతుంది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా ఎత్తుగడేస్తుంది. అందుకే ఆ నంది అవార్డులకు గద్దర్ అవార్డులను పేరు పెట్టారు. కారణం మనందరికీ తెలుసు, కేసీఆర్ గద్దర్ పట్ల చూపిన అగౌరవం. అలాగే టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. మనందరికీ తెలుసు కోదండరామ్ను ఎలా దూరం పెట్టారని. ఆయన జేఏసీ చైర్మన్, జేఏసీలో జిల్లా స్థాయి నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఆయన వాళ్ళు ఉన్నారు. అందువల్ల జేఏసీ చైర్మన్ అయిన కోదండరామ్ ఈ 10 ఏళ్ళుగా ఏం కాలే. సో ఆయన రోడ్డు మీద పోరాటమే మిగిలింది ఆయనకు. సో అందువల్ల జేఏసీ చైర్మన్ కోదండరామ్కి ఎమ్మెల్సీగా ఇవ్వడం, జయ జయ హే తెలంగాణ అన్న పాట రాష్ట్ర గీతం అవుతుందని ఉద్యమకాలంలో అనుకున్నారు. కానీ ఆ క్రెడిట్ మరి ఇంకెవరికి ఇవ్వకూడదు అనుకున్నారో తెలియదు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు రాష్ట్ర గీతం డిమాండ్. అందువల్ల ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రావడంతోనే అందశ్రీ రాసినటువంటి ఆ పాపులర్ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. సో ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని సంబంధించినటువంటి సింబల్స్ను కేసీఆర్ డిజోన్ చేసుకున్నాయని వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఓన్ చేసుకోవడం ద్వారా తెలంగాణ అస్తిత్వవాద రాజకీయ వ్యూహం కేసీఆర్ పండుతుంటే దానికి కౌంటర్ వ్యూహం కాంగ్రెస్ పండుతుంది. సో ఈ కాంటెక్స్ట్లోనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చింది. చాలా ఇది ఒక విచిత్రమైన ఇష్యూ. సో కృష్ణా నదీ జలాల నిర్వహణను కేఆర్ఎంబికి ఇచ్చేశారని బీఆర్ఎస్ అంటుంది, ఇవ్వలేదని కాంగ్రెస్ అంటుంది. ముఖ్యమంత్రి ఇవ్వలేదంటున్నాడు, ఇరిగేషన్ మినిస్టర్ ఇవ్వలేదంటున్నాడు, ఇచ్చాము అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. అదేమన్నా అది ఒక మొబైల్ ఫోను నా దగ్గర ఉంది లేదా నీ దగ్గర ఉంటుంది, లేదు నా దగ్గర ఉందని నువ్వనుడు, నీ దగ్గర ఉందని నేననుడు, ఎట్లా సాధ్యమైతే చెప్పు. అది కనబడుతుంది కదా, మొబైల్ ఫోనే కదా, నేనే పట్టుకొని ఉన్నా కదా. అది కేఆర్ఎంబి అదేమైనా అభూత కల్పన. కానీ కృష్ణా నది నది ఎవరి చేతులు ఉందో తెలియదా. సో దాని మీద విచిత్రమైన రాజకీయం. సో కృష్ణానది బోర్డు పరిధిలోకి పంపించారు ప్రాజెక్టులన్నీ. అయ్యో ఈ ప్రాజెక్టులు ఎవరు కంట్రోల్ చేస్తారో కనబడదా? కేఆర్ఎంబి అధికారులు కంట్రోల్ చేస్తారా, లేకుంటే తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంటల్ కంట్రోల్ ఉంటుందా అని అందరికి కనబడుతుంది కదా. దీంట్లో ఎందుకింత రాద్ధాంతం? అసలు విషయం ఏంటంటే కృష్ణానదీ జలాల పంపిణీ కాలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు సమయానికి ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల పంపిణీ చేసేసింది. దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంగీకరించలేదు, ఎందుకంటే అది మనకు నష్టదాయకంగా ఉంది. దానికి అంతకుముందు ఉదాహరణకు బచావత్ ట్రిబ్యునల్లో మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండే, అంటే లిబర్టీ టు యూజ్ ద సర్ప్లస్ వాటర్స్. కానీ ఆ స్వేచ్ఛను కాస్త తొలగించి ఆ మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. అలాగే రివర్లో ఉండే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అంచనా వేయడంలో కూడా బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ అంచనాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంగీకరించలేదు.
అలాగే కృష్ణానది పైన కర్ణాటక కట్టిన అక్రమ ప్రాజెక్టులకు కూడా సక్రమం చేస్తూ కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్ వాటికి వాటర్ ఎలకేట్ చేసింది. సో ఈ కారణాల రీత్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బచావత్ ట్రిబ్యునల్ అంగీకరించలేదు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ వాదన ఏంటి అంటే కృష్ణానదీ జలాల ఏ నదీ జలాల పంపిణీ అయినా ట్రిబ్యునల్ ముందు ఒక రాష్ట్రంగా పార్టీగా ఉంటుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతమేమో తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది, కృష్ణా జలాల్లోమో వాటా తెలంగాణకు ఉండదు. అందువల్ల ఇది మాకు నష్టం అవుతుంది అనేది మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి వాదన తెలంగాణ. అందుకొరకే అసలు తెలంగాణ వాదమే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదిక మీద వచ్చింది. అందువల్ల తెలంగాణ వచ్చాక కృష్ణానదీ జలాల్లో మా వాటా తేల్చండి అని తెలంగాణ అడగడం మొదలుపెట్టింది. దీనిపైన సుప్రీంకోర్టు కూడా పోయింది. సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు కేంద్రం ఏమన్నదంటే మీరు విత్డ్రా చేసుకోండి, మేము ఆలోచిస్తామన్నారు. తర్వాత విత్డ్రా కూడా చేసుకున్నట్టున్నారు. సో ఆ కృష్ణానదిలో తెలంగాణ వాటా ఎంత తేల్చలేదు ఇంకా. సో ఆ వాటా తేల్చక బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ దీన్ని మళ్ళీ నివేదించి దీనిపైన తీర్పు రావాల్సిన అవసరం ఉంది. ఇది రాలేదు. ఆంధ్రప్రదేశ్ సహజంగానే దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్టేటస్కు ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది. సో తెలంగాణ దానికి కోరుకోదు. ఈ పంచాయతీ తేలలేదు కనుక కృష్ణానదీ జలాలపైన ప్రాజెక్టులు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్పద్దు అనేది డిమాండ్. సో ఇది తెలంగాణలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల డిమాండ్. ఈవెన్ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కూడా తెలంగాణలో కృష్ణానదీ జలాల వాటా విషయంలో తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఒక రకంగా వాదిస్తుంది, ఆంధ్ర కాంగ్రెస్, ఆంధ్ర బీజేపీ ఇంకో రకంగా వాదిస్తుంది. ఎందుకంటే అది ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాటర్ అవసరాలు కనుక. సో దీన్ని బట్టి చర్చ మొదలైంది. అందువల్ల దీనిపైన కృష్ణా రివర్ ప్రాజెక్టులను అప్పజెప్పారనే అంశం తీసుకొని కాంగ్రెస్ను ఎదుర్కోవాలి అన్నది బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం. అందుకొరకు నల్గొండలో ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. అంటే తెలంగాణ ప్రజల నీటి హక్కుల్ని కాంగ్రెస్ అంత నాశనం చేసింది, వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా తెలంగాణకు అన్యాయం చేసింది. తెలంగాణ ఉద్యమమే కాంగ్రెస్ ప్రభుత్వాల అన్యాయం నుంచి పుట్టింది. అందువల్ల మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ నీటి హక్కులు వదిలేస్తుంటే తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకే పుట్టిన టీఆర్ఎస్ మాత్రమే దీన్ని కాపాడుతుంది అన్న ఒక పొలిటికల్ నరేటివ్ను పార్లమెంట్ ఎన్నికల్లో పంపించడం టీఆర్ఎస్ లక్ష్యం. అందుకే నల్గొండను వేదికగా చేసుకొని ఈ రాజకీయం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ దీనికి కౌంటర్గా అసలు మేము కేఆర్ఎంబి ఇవ్వలేదు, కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇవ్వలేదు, అసలు ఈ ప్రాజెక్టులకు వదిలేసింది కేసీఆరే, తక్కువ నీళ్ళ వాటర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నది కేసీఆరే. అందువల్ల కృష్ణానదీ జలాల్లో సరైన వాటా కొరకు 10 ఏళ్లుగా కేసీఆర్ ఏం చేశాడు అని వాళ్ళు కౌంటర్ మొదలుపెట్టారు. దాంతోపాటు మేడిగడ్డ కూలిపోవడము, సుందిల్లా అన్నారం సమస్యాత్మకం కావడంతో ఆ అవినీతి ప్రాజెక్టులు కట్టారు అనే అంశాన్ని వీళ్ళు తీసుకెళ్ళారు. అందువల్ల ఇది పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయా పార్టీల పొలిటికల్ నరేటివ్లో భాగం ఇది. ఎత్తుకు పై ఎత్తు లోక్సభ ఎన్నికల సాక్షిగా అంటే ఓవరాల్గా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత రేపు మేడిగడ్డకు అసెంబ్లీలో బృందం పోతున్నారు, 40 బస్సుల్లో వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు, మేము రాము అని. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే బీఆర్ఎస్ ఎట్లా వస్తారు? ఇప్పుడు మేడిగడ్డ కూల్చింది కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అవును కూల్చింది అంటారు. సో బీఆర్ఎస్ పైననే అటాక్గా మేడిగడ్డ పట్టుకెళ్తుంటే బీఆర్ఎస్ రాదు. బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఇది ముందు నుయ్యి వెనుక పోయేది. ఎందుకంటే మేడిగడ్డలో అవినీతి జరిగింది అని బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్తో కలిసి అక్కడికి వెళ్ళదలుచుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వ ఆహ్వానం మీదకు. అందువల్ల వాళ్ళకు గందరగోళంలో వాళ్ళు పడ్డారు. అలాగే కేఆర్ఎంబి విషయంలో కూడా వాళ్ళకి అదే గందరగోళం. దానికి ఏమనాలి? ఇప్పుడు కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి కదా. తెలంగాణ ప్రాజెక్టులు అప్పచెప్పిందా అప్పచెప్పలేదు చెప్పచ్చు కదా. కేఆర్ఎంబితో ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ చెప్పించవచ్చు కదా. కేఆర్ఎంబి ఏమి ఇంటర్నేషనల్ బాడీ కాదు కదా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. సో ఆ బోర్డు ఎక్కడుంటుంది? అదేమి అమెరికాలో ఉండదు, న్యూయార్క్లో ఉండదు, జెనీవాలో ఉండదు కదా. సో అందువల్ల కానీ బీజేపీ ఏంటంటే అది చెప్పించదలుచుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దానిపైన వాళ్ళు కూడా సందిగ్ధ పరిస్థితి.
సో అందువల్ల అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య బలమైన కంటెస్టేషన్ కేఆర్ఎంబీ పైన మేడిగడ్డ పైన ఉంటే అందులో బీజేపీ ఎక్కడా ఫిగర్ కావడం లేదు. బీజేపీ ఏం చెప్పాలి? మేడిగడ్డలో అవినీతి జరిగింది అంటే కాంగ్రెస్ చెప్పింది, కొత్తగా చెప్పింది ఏం లేదు. లేదు జరగలేదు అని అనలేదు, ఎందుకంటే వాళ్ళే మొదటి నుంచి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అని వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పలేదు ప్రాజెక్టులు అంటే కాంగ్రెస్ బెనిఫిట్, పోనీ అప్పచెప్పింది అంటే బీఆర్ఎస్ బెనిఫిట్. ఏం చెప్పాలి వాళ్ళు? సో అందువల్ల ఈ రెండు ఇష్యూల మధ్య బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పాలిటిక్స్ పీక్ వెళ్తే బీజేపీకి ఒక రకమైన సందిగ్ధావస్థ, ఎటు పోవాలా అటు పోవాలా, ఎటు పోకుండా ఇరలవెంట్ అవుతున్నామన్న బాధ. ఎందుకంటే ఈ మేడిగడ్డ విషయమైనా రేపు కృష్ణా రివర్ బోర్డు అయినా పరిష్కరించాల్సింది కేంద్రం కూడా, ఎందుకంటే ఇందులో కేంద్రం తన పాత్రను వదిలేసుకోలేదు. సో ఎందుకు కేంద్రం పరిష్కరించలేదు? ఇప్పుడు అటు ఇటు పోయి ఆఖరి బీజేపీకి వస్తుంది కదా, అయ్యా మరి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చి ఎందుకు తెలుస్తారు? ఇప్పుడు పోలవరం విషయంలో అధికారంలోకి వచ్చిన వితిన్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే పోలవరం ముంపు మండలాల్ని క్యాబినెట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్కు తరలించింది మోడీ ప్రభుత్వం. అంటే ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగే విధంగా పోలవరం ముంపు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కనుక వాటిని సీలేరు జల విద్యుత్ కేంద్రంతో సహా తీసుకెళ్ళి ఆంధ్రాకి అప్పచెప్పారు. సో ఆంధ్రాకి అప్పచెప్పడం వల్ల తెలంగాణ ఇప్పటికీ మేము నష్టపోయామని చెప్తున్నారు. మరి అది చేసినప్పుడు ఈ కృష్ణానదీ జలాల వాటా ఎందుకు తేల్చారు? అంటే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే పనోమో ఆగమేఘాల మీద ఫస్ట్ క్యాబినెట్లో ఎజెండాలు కూడా పెట్టకుండా చేసేశారు. మరి తెలంగాణకు సంబంధించిన అంశం పైన ఎందుకు చేయరు అనే ప్రశ్న పదే పదే తెలంగాణ బీజేపీని వేధిస్తుంది. సో మీరు ఎందుకు మరి కృష్ణా జలాల వాటా తేల్చలేదు? ఇప్పుడు తెలంగాణ ఈ కేఆర్ఎంబీ అనే చిన్న ఇష్యూ, ప్రాజెక్టులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పైన ఉంటుందా, తెలంగాణ ప్రభుత్వమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా? అల్టిమేట్గా నీళ్ళే కదా బోర్డు. ఎవరు ప్రాజెక్టులు ఎవరు మేనేజ్ చేస్తేంది? అడ్డగోలుగా నీళ్ళే తీసుకెళ్ళలేరు, ఎందుకంటే ప్రాజెక్టు మా చేతిలో ఉంది కనుక మొత్తం మేము వాడేస్తామన్నారు కదా. అది ఎవరు అది సాధ్యమే కాదు. సో అది టెక్నికాలిటీ, బోర్డు ప్రాజెక్టుల నిర్వహణ ఎవరి చేతిలో ఉంది అని. ప్రాజెక్టుల నిర్వహణ మా చేతిలో ఉంది కనుక మొత్తం మేమే వాడేస్తాం తోడేస్తాం అంటే ఒప్పుకుంటారా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. ఇప్పుడు మా దగ్గర కరెంట్ ప్లాంట్ ఎన్టీపీసీ ఉంది, అక్కడికి వెళ్ళి కరెంట్ మేము మోనీయం వేరే రాష్ట్రానికి అనగలమా? సింగరేణి బొగ్గును తెలంగాణలో వాడతాం బయటికి మోనీయం అని అంటానమ్మా? సో కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ మా ఆంధ్రప్రదేశ్లో మొదలు ఇవ్వాలి, తర్వాత బయటికి పట్టుకోపోవాలి ఆంధ్రప్రదేశ్ అనగలదా? హైదరాబాద్కి అస్సలు లేదా కృష్ణా గోదావరికి వేసిన గ్యాస్? అందువల్ల ఇది అదేమి బోర్డు ఎవరి చేతిలో ఉన్నా నీళ్లు వాడకంలో ఇష్టం వచ్చినట్టు సాధ్యం కాదు. కానీ అదొక టెక్నికల్ అంశం ఆధారంగా చేసుకొని రాజకీయం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే కృష్ణా నదిలో వాటాల సంగతి కదా. అసలు విషయాన్ని బీజేపీ తేల్చాలి, కేంద్రం తేల్చాలి, వేరేటోడు ఎవరు తేల్చలేడు. అది అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాగో పోరు సార్ మీరు అన్నట్టు, కానీ బీజేపీ పోకుంటే బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ కూడా గ్యారంటీగా కాంగ్రెస్ అంటుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, మేడిగడ్డలో అవినీతి జరిగింది ఇంతకాలం అన్నారు, మరి అవినీతి జరిగిన దానికి మరి ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. అంటే కిషన్ రెడ్డి దానికి ఇచ్చిన వివరణ మేము ఇద్దరికి పోయాం మళ్ళీ ఎందుకు పోడు అని. కిషన్ రెడ్డి పోయాడు, ఎమ్మెల్యేలు పోలే కదా. ఇప్పుడు ఇలా బీజేపీ తరఫున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళారు మేడిగడ్డకు? సో ఎమ్మెల్యేలు కూడా ఎందుకు వెళ్తలేరు? కిషన్ రెడ్డి వెళ్ళాలని అవసరం లేదు, ఓకే ఆయన ఇద్దరికే వెళ్ళొచ్చాడు, కానీ ఈ ఎమ్మెల్యేలు వెళ్ళలేదు కదా. మరి వీళ్ళు ఎందుకు వెళ్తలేరు అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. సో వీళ్ళు వెళ్ళి వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ అర్థమవుతుందా సాధారణ ప్రజలకు? మనం ఏం సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కాదు కదా. ఇప్పుడు మనకేమర్థమవుతుంది? నిజంగా కూడా అది వెళ్ళినా కూడా అది మోర్ సింబాలిజమే, పొలిటికల్ పోస్టరింగే తప్ప సివిల్ ఇంజనీరింగ్ ఒక డ్యాము దాని సేఫ్టీ, అది మేడిగడ్డ కూలిందా వంగిందా వంగలేదా, అది ఎక్స్పాన్షన్ ఫాల్ట్ లైన్సా, నిజంగానే కిందకెళ్ళి ఇసుక కొట్టకపోయిందా, ఇవన్నీ ఆ విజ్ఞానం ఆ సివిల్ ఇంజనీరింగ్ అనుభవం ఉంటే తప్ప చెప్పగలం తప్ప వేరేటోళ్ళు ఎవరని చెప్పలేము, ఎంత తెలివినా చెప్పలేము. ఇట్స్ ఎన్ ప్యూర్ టెక్నికల్ సబ్జెక్ట్. ఏ పొలిటీషియన్ పైన చెప్పగలుగుతాడా? సో వాళ్ళు చెప్పగలిగిన రాజకీయ స్టేట్మెంటే ఇస్తారు చూసిన తర్వాత కూడా, ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా. మనకేమర్థమవుతుంది? ఇప్పుడు పేషెంట్ని చూస్తే నువ్వు నేను చెప్పగలమా రోగం ఏదో? అదే డాక్టర్ చెప్పగలడు. దట్స్ ఎ సైన్స్, అదే డిఫరెంట్ సైన్స్ కదా. సో అందువల్ల మేడిగడ్డకు నేను పోయినా నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు మేడిగడ్డకు ఏం జరిగిందని ప్రాజెక్ట్ చూస్తే అర్థమవుతుందా మనకు? పొలిటికల్ షో. సో అది పొలిటికల్ పోస్టరింగ్, షో అని అనలేక పోస్టరింగ్. సో అందరు వెళ్ళారు ఇప్పుడు. సో వరద నష్టాన్ని విమానం నుంచి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అలా అలా తిరిగొచ్చి అంచనా వేస్తారు. సో హెలికాప్టర్లో వెళ్ళి వరద నష్టం పూర్తిగా అర్థమవుతుందా?
సో అదొక పొలిటికల్ పోస్టరింగ్ తప్పనిసరి పరిస్థితి. ఆ పొలిటికల్ పోస్టరింగ్ బీజేపీ ఇప్పుడు ఏం చేయాలి? వెళ్తే కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ పైన అటాక్ చేసినట్టుంది, వెళ్ళకపోతే బీఆర్ఎస్తో కలిసి మేడిగడ్డలో అవినీతి అన్నారు, మనం మాట్లాడతలేరంటారు. ఈ అవినీతిలో కేంద్రం కూడా భాగస్వామి, లేకపోతే ఎందుకు రారు అనే ప్రశ్న ఎదుర్కోవాలి. అందువల్ల బీజేపీకి మాత్రం సమస్యగా మాత్రం మారుతుంది. ముందు ఈ పెరిగి సార్, ఇంకొక ముఖ్యమైన వార్త, కాంగ్రెస్ మొన్న ఎన్నికల ముందు మేము అధికారులకు వస్తే 2 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ కొలువుల ఖాళీలు 30,000 మనకు లెక్కలు చూపిస్తున్నాయి. నిన్న ఒక ఆంగ్లపత్రిక హైలైట్ చేసింది ఈ వార్తను. అంటే చూశాను నేను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఆ పత్రిక. అంటే వారు అది ప్రభుత్వం చెప్పాలి, టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పిందే ఫైనల్ కాదు కదా. వారు ప్రభుత్వ వర్గాలను ఉట్టంకిస్తూ 25,000 నుంచి 30,000 ఉద్యోగాలే ఉన్నాయి అని. అంటే మరి బిస్వాల్ కమిటీ, పే రివిజన్ కమిటీ 1,96,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. సో అందులో కొన్ని ఉద్యోగాలు రిడెండెంట్ అయ్యాయి. అంటే ఉదాహరణకు టైపిస్టు, స్టెనోగ్రాఫరు, సో ప్రభుత్వంలో డ్రైవర్లు, ఇవన్నీ కూడా రిడెండెంట్ అయ్యాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక స్టెనోగ్రాఫర్లు అవసరాలు లేవు, టైపిస్టులు అవసరాలు లేవు. అలాగే మీకు ప్రభుత్వ వాహనాలకు ఇప్పుడు డ్రైవర్లు, ప్రభుత్వ వాహనాలే తగ్గిపోతున్నాయి, కాంట్రాక్ట్ మీద పెట్టేసుకుంటున్నారు. సో ఎందుకంటే ప్రభుత్వ డ్రైవర్కి ఇచ్చే శాలరీలో సగంతో కారే పెట్టుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నీకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కారు కావాలంటే ఒకప్పుడు గవర్నమెంటే కారు కొని గవర్నమెంట్ ఒక డ్రైవర్ని ఇచ్చేది. ఆ డ్రైవర్కు సీనియర్ డ్రైవర్ అయితే ఆ డ్రైవర్కు 60,000-70,000 జీతం, తర్వాత పెన్షన్, ప్రతి పిఆర్సీ, ఇది తడిసి మొప్పడవుతుంది. దానికన్నా ఒక 30,000 పెట్టేస్తే కారు వాడే నెలకు రెంట్కు పెట్టేస్తాడు, హైరింగ్ అవుతుంది. ఈ ట్రెండ్ పెరిగిపోయింది. సో అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ డ్రైవర్లు అవసరాలు లేవు. సో ఇలాంటి రిడెండెంట్ పోస్టులు చాలా కలిపి వాళ్ళు 1,96,000. ఎందుకంటే బిస్వాల్ కమిటీ చెప్పింది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం గవర్నమెంట్లో 61% మాత్రమే పనిచేస్తున్నారు. అంటే శాంక్షన్డ్ స్ట్రెంత్లో 61% మాత్రమే పనిచేస్తున్నారు, మిగతా 39% ఖాళీలుగా ఉన్నాయని. సో కానీ సమస్య ఏంటంటే ఇలాంటి పోస్టులు, రిడెండెంట్ పోస్టులు ఉంటాయి అందులో. సో అన్ని పోస్టులు నింపకపోవచ్చు, అవసరాలు బట్టి, సందర్భాన్ని బట్టి నింపుతారు. ఎందుకంటే సాలరీ అండ్ పెన్షన్ బిల్లు చాలా ఎక్కువ ఉందని ఇటీవల వైట్ పేపర్లో కూడా పేర్కొన్నారు. సో అందులో కొత్త పిఆర్సీలు, సమస్య ఏమవుతుంది ప్రభుత్వాల కంటే, పిఆర్సీలు వస్తున్నప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతుంటాయి. సో దానితో ఉద్యోగుల సంఖ్య తగ్గించుకొని ఆ ఖర్చు నియంత్రించుకునే పని చేస్తుంది ప్రభుత్వాన్ని. సో ఈ పనిలో భాగంగా కొత్త నియామకాలు చేయకపోవడము, వేకెన్సీస్ అలాగే ఉంచేయడము అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ సాలరీ, పెన్షన్ బిల్లు నియంత్రించుకునే క్రమంలో జరుగుతున్న వ్యవహారం ఇది. సో అందువల్ల శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నా, శాంక్షన్ పోస్టులు ఉన్నా నింపడం లేదు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద సవాలే. ఆ 2 లక్షల ఫిగర్ ఇచ్చారు. సో ఆ 2 లక్షల ఫిగర్ బహుశా బిస్వాల్ కమిటీ ఆధారంగా ఇచ్చి ఉండాలి. అందులో 1,96,000 అన్నారు కనుక వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అయితే ఒక అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే, మీకు కేసీఆర్ 58 ఏళ్ళ నుంచి 61 ఏళ్ళు చేశారు. దానివల్ల రిటైర్మెంట్ వాళ్ళు ఈ ఇయర్ మొదలవుతుంది అంటున్నారు. సో అందువల్ల ఆ రిటైర్ అయిన పోస్టులు కూడా వేకెన్సీస్ ఖాళీ అవుతాయి. సో ఆ వేకెన్సీలను కూడా వీళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా క్యాలిక్యులేషన్. ఇవి కాకప్పుడు ఆర్టీసీ, పోలీసు, మీకు పబ్లిక్ అండర్టేకింగ్, జెన్కో, ట్రాన్స్కో, ఇలాంటి అనేక ఉద్యోగాలు కూడా ఇందులో కలుపుతారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం రాష్ట్ర సచివాలయంలోనో కలెక్టరేట్లోనో ఉద్యోగాలు కాదు. సో అందువల్లనే ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతుంది కదా, మాకు శ్వేతపత్రం ఇవ్వాలి, ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయి అని అడుగుతున్నారు కదా. సో ఆ డిమాండ్ వస్తుంది, ఇది ఒక ఛాలెంజ్. అయితే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో నింపుతామన్నారు, కానీ ఒక 50,000 నింపి మిగతా నింపకపోతే ప్రజలు రోడ్డు మీదకి రాడు. ఎందుకంటే ప్రాసెస్ మొదలైంది, దారి పడిందా లేదా అని చూస్తారు. అలా అంటే బీఆర్ఎస్ నిరుద్యోగ భృతి ఇస్తానని 2018లో చెప్పింది, 23 వరకు ఇచ్చింది ఆ నిరుద్యోగ భృతి. సో ఇవ్వలేదు కదా, అమలు చేయలేదు కదా. కేజీ టు పీజీ ఉచిత విద్య 2014లో చెప్పారు, 2023కి వచ్చేవారు కూడా అమలు కాలే కదా. అందువల్ల ఏ ప్రభుత్వమైనా పథకాలను 100% అమలు చేయదు. సో ఆ అమలు జరిగే ప్రక్రియ మొదలైతే ప్రజలు సంతృప్తి చెందుతారు. సో 5 ఏళ్ళు కదా ప్రభుత్వానికి ఇచ్చిన అధికారం. ఒక ఎలక్షన్స్లో కనుక, పొలిటికల్స్లో కనుక అట్రాక్టివ్గా ఉండటానికి ఏడాదిలో మేము 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని అన్నారు. అందువల్ల అది ఆ నెంబరు 5 ఏళ్లలో నింపినా కూడా కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాధించినట్టే. రైట్. సేమ్ టైంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో
6 గ్యారెంటీల హామీకి చట్టబద్ధత ఏదని హరీష్ ఏదో కామెంట్ చేసినట్టున్నారు. ఇప్పుడు చట్టబద్ధత ఉన్నా లేకపోయినా పథకం అమలు అవుతుందా లేదా అనేది పాయింట్. ఎస్, ఇప్పుడు ఉదాహరణకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో బంగారు తల్లి చట్టం అని వచ్చింది. సో పుట్టిన బిడ్డకు ఇంత సాయం చేస్తా ఆడబిడ్డకు అని. నేను ఆ బంగారు తల్లి చట్టం పైన జరిగిన చర్చలో పాల్గొన్న అసెంబ్లీ కౌన్సిల్లో దానికి అనుకూలంగా ఓటు వేసిన. ఏం జరిగింది? బంగారు తల్లి ఎక్కడ పోయిన చట్టం అవి కూడా ఆ చట్టం మరి ఆ రిపీల్ కూడా అయిందో లేదో, ఆ చట్టం అట్లే ఉన్నదో కూడా తెలియదు. అంతర్పరిమితమే సార్. ఆ చట్టం ఏమైంది? కొత్త రాష్ట్రం విడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ కొత్త ప్రభుత్వం పార్టీ మారింది, బంగారు తల్లి పోయింది. సో అందువల్ల అల్టిమేట్గా చట్టం జరిగినా కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ స్పెషల్ సబ్ ప్లాన్ ఏమైంది? దాన్ని ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు? ట్యాంక్ బండ్కు రిపేర్లకు వాడినా కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఎందుకంటే ఎస్సీలు ట్యాంక్ బండ్ మీద నడుస్తలేరా అని. సో ఇప్పుడు ఆర్టీసీకి నిధులు కేటాయించినా అది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఏం ఆర్టీసీలో ఎస్సీలు పోతలేరా? సో ఎస్సీలు కొరకు ఖర్చు పెట్టినట్టు కాదా అది అని. సో అందువల్ల ఇవన్నీ కూడా అల్టిమేట్గా చట్టం చేశారా లేదా అనేది టెక్నికాలిటీ. చాలా చట్టాలు అమలు కూడా కావు కదా. సో పథకం అమలైందా లేదా అన్నదే క్రైటీరియా. నువ్వు చట్టం చేసి అమలు చేయలేదు, ఏం లాభం? చట్టం చేయకుండా అమలైంది అనుకోండి, అది పథకమే కదా. చట్టం చేయాలని అవసరం కూడా లేదు. వాళ్ళు ఏదో దానికి కొంత రాజకీయంగా అట్రాక్టివ్గా ఉండటానికి అంటారు. సో పథకాలకు చట్టమే. దళిత బంధు చట్టం వచ్చిందా? రైతు బంధు చట్టం వచ్చిందా? రాలే కదా. సో దేనికి చట్టం వచ్చింది? రైతు బంధు, డబుల్ బెడ్రూమ్ చట్టం వచ్చిందా? ఇవన్నీ పథకాలు, చట్టాలు అలాగే వీటి ఎన్నిటికి. మరి దళిత బంధు చట్టం రాలే, డబుల్ బెడ్రూమ్ చట్టం రాలే, రైతు బంధు చట్టం రాలే, దేనికి చట్టం రాలే కదా. నాకు తెలిసిన వరకు కళ్యాణ లక్ష్మి కూడా చట్టం ఉన్నది, చట్టమే ఉంటుంది. సో చాలా బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చట్టాలే రాలేదు కదా. చట్టాలు రాకపోయినా అమలైనాయి కదా. రైతు బంధు మన అకౌంట్లో వల్లేదా? రైతు బంధు చట్టం లేకపోయినా. సో అందువల్ల చట్టం చేయడము చేయకపోవడం అనేది టెక్నికల్ అంశం. అయితే అధికారంలో ఉన్నవారు ఆ హామీ ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడుగుతారు. అడగకుండా ఎందుకు ఉంటారు? వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది కదా. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి? అల్టిమేట్గా ఆ పథకం అమలైందా లేదా అనేది క్రైటీరియా. చట్టం చేశారా లేదా అనేది క్రైటీరియా కాదు. రైట్. చివరిగా సరే మనకు టైం కూడా అయిపోతున్నది. పొలిటికల్ ఆసక్తికరమైన చర్చ. కేసీఆర్కి నిన్న మన చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు పోయి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. నిన్న బొంతు రామ్మోహన్ అన్ని పథకాలు కాంగ్రెస్లో చేరుతున్నారనే రాశారు. అంటే ఇదంతా చేరికల కాలం. సీఎంకు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు రోజు పోయి కలుస్తున్నారు. నిన్న కాకమన్న హైదరాబాద్ డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కలిసారు. జయనాడు సార్ అఫీషియల్గా. అంటే బీఆర్ఎస్ 2014 గెలిచిన తర్వాత తమకు బలం లేని ప్లేసెస్ పొలిటికల్ జాగ్రఫీ అంటారు. ఒక మ్యాప్, తెలంగాణ మ్యాప్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ వీక్ ఉన్నాం. హైదరాబాద్లో వీక్ ఉన్నాం. అందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలు తీసుకున్నారు. రంగారెడ్డి వీక్ ఉన్నాం, అక్కడ పట్నం మహేందర్ రెడ్డి లాంటి నేతలు తీసుకున్నారు. ఖమ్మం వీక్ ఉన్నాం, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళని తీసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు తీసుకున్నారు. సో ఇలా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఎక్కడెక్కడ వీక్ ఉన్నాం అనేది గుర్తించి అక్కడక్కడికి వెళ్ళి నాయకుల్ని తీసుకోవడం మొదలుపెట్టింది బీఆర్ఎస్. సో అలా ఇతర పార్టీలకు చెందిన నాయకులంతా కూడా బీఆర్ఎస్లో చేరారు. సో ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్ జాగ్రఫీ తెలంగాణ మ్యాప్ ముందు పెట్టుకొని మనం ఎక్కడ వీక్ ఉన్నాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నారు కనుక అక్కడ ఎవరు చేరుతలేరు, ఎవరు చేర్చుకుంటలేరు గమనిస్తే. కానీ ఎక్కడ వీక్ ఉన్నాం? మనము హైదరాబాద్లో వీక్ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాదు, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీట్ ఏమో వచ్చినట్టుంది, ఇవేం రాలేదు. సో ఇక్కడ ఎవరిని కలుపుకోవాలి? ఎవరు కలిసితే వాళ్ళని కలుపుకుంటూనే ఉంటారు. అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవాల్సి ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అదే కదా. ఒక దశలో ఉద్యమ కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు బాయ్కాట్ చేసింది టీఆర్ఎస్. అలాంటిది 99 సీట్స్ గెలుచుకుంది. ఎట్లా సాధ్యమైంది? ఇలా అందరూ చేరుతూనే కదా సాధ్యమైంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే కాంగ్రెస్ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు 100 సీట్లు టార్గెట్ చేస్తారు. రావాలంటే హైదరాబాద్లో ఉన్న బలమైన నాయకులు ఎవరు, వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ తీసుకుంటారు. అందులో రకరకాల అసంతృప్తులు ఉంటారు. ఇప్పుడు రామ్మోహన్ ఉన్నాడు, ఆయనకు ఎమ్మెల్యే సీటు ఆశించాడు, మనందరూ తెలుసు కదా. ఇప్పుడు సో ఏమండి పార్లమెంట్ ఇప్పుడు అడుగుతాడు. సో అలా అక్కడ అసంతృప్తి చెందిన వాళ్ళు ఇటు వస్తారు.
సో అలా ఇప్పుడు వీళ్ళు ఒక్కరే కాదు, చాలామంది ఈవెన్ గత తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు, గత కాంగ్రెస్ నేపథ్యం ఉన్నవా హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఇప్పుడు మీకు రాజ్యసభకు 3వ అభ్యర్థిని పెడితే తేలిపోతుంది వ్యవహారం. సో 3వ అభ్యర్థిని పెట్టారంటేనే మనకు అర్థమవుతుంది. ఇక అప్పుడు టీఆర్ఎస్కి మాత్రం కేసీఆర్ మాకు చెప్పేళ్ళండి అని అన్నాడు. అలాగే మరి రాము అని చెప్పిండో చెప్పలేదో తెలియదు. అలాగే మీరు పబ్లిక్గా కలవండి, ప్రైవేట్ కలవకండి అంటున్నారు. సో ఎమ్మెల్యేలు కలుతున్నామో వాళ్ళకి కారణం చెప్తున్నారు. మా కాన్స్టిట్యున్సీ సమస్యలు తీసుకుని పోయామని. మనం మేయర్ కూడా కలిసారండి, విజయలక్ష్మి మేయర్ గారు. అంటే అదే ఇప్పుడు అంటే మేయర్ సీఎం అనేది ఒక డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మేయరే చేరాలి అంటే ఇక కేశవరావు చేరాలి. సో అందువల్ల ఎవరు చేస్తారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎందుకు కలిసిన టెన్షన్ అయితే మొదలైంది. ఇప్పుడు మనకు ఊర్లో దొంగలు పడతారని వార్తలు వస్తే, సో ఎవడు తలుపు కొట్టినా పిల్లి తప్పుడైనా కూడా అమ్మ దొంగ అంటారు. సో అది మా ఊర్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం. దొంగలు పడుతున్న సీజన్లో మా నానమ్మలు పోతే టెన్షన్ ఏ సౌండ్ వచ్చినా అమ్మో దొంగలని భయం అయ్యేది. సో అట్లా భయం అవుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ టెన్షన్. ఎవరు సీఎంను ఎందుకు కలిసినా, సో ఏ పనితో కలిసినా వీళ్ళు వెళ్ళిపోతారేమో అందుకే ఒక వైరాగ్యంలో వచ్చేస్తున్నారు. పోయేటోడు పోతాడు, ఉండేటోడు. అందుకే కేటీఆర్ కామెంట్ కూడా చేస్తారు కదా సార్. అదే కేటీఆర్ కామెంట్ కూడా చేస్తారు. ఏం చేస్తారు మరి? ఈ టెన్షన్ ఎంతకాలం భరిస్తారు, బీపీ పెరుగుతూనే ఉంటుంది కదా. ఇక వాళ్ళు ప్రిపేర్ అవుతారు, పోయేటోడు పోతారు, ఉండేటోడు ఉంటుంది, సహజమే కదా. మనం కూడా అదే పని చేసినాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనే కదా ఇదంతా. సేమ్ డే సార్ కొన్ని పథకాలు చేశాయి. కేటీఆర్ ఈ వలసలపై చేతులు ఎత్తేసారా? చేతులు ఎత్తే తప్పదు కదా, వీళ్ళు చేసిన పని కూడా అదే కదా. ఇప్పుడు వీళ్ళు ఏమి అనట్లేదు, ఎందుకంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంతమంది లాక్కున్నారు. తెలంగాణ కొరకు రాజకీయ పునరేకీకరణ అని ఒక పేరు పెట్టాడు కదా. సో ఒరిజినల్ తెలంగాణ వాదులు మమ్మల్ని పక్కకు పెట్టి, అంటే యూటీ బ్యాచ్ ఉంటుంది, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, ఓటీ బ్యాచ్, ఒరిజినల్ తెలంగాణ బ్యాచ్. సో మమ్మల్ని పక్కన పెట్టి వీళ్ళు ఇతర పార్టీల నాయకులను తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టారు. మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీనివాస్ గౌడ్, నాయన నరసింహారెడ్డి బహిరంగంగా అన్నారు ఈ మాట. సో మేము ఎవరైతే మమ్మల్ని ఉరికిచ్చారో, మా మీద కేసులు పెట్టారో వాళ్ళ దగ్గరికి మేము చేతులు కట్టుకొని వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు. తర్వాత శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యేవరకు అది మర్చిపోయాడు అనుకోండి, వాళ్ళతో కలిసి ఉన్నాడు మళ్ళీ. సో ఆయన మంత్రి పదవి ఇవ్వక ముందు అన్నమాట ఇది. మంత్రి పదవి ఇచ్చినాక మళ్ళీ వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయారు. సో ఆయన ఎవరి గురించి అయితే కామెంట్ చేశారు, అంటే తెలుగుదేశం నేపథ్యం ఉండి కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వాళ్ళ మీద కామెంట్ చేశారు. మళ్ళీ వాళ్ళతోనే కలిసి మంత్రి అయ్యాడు. మళ్ళీ మంత్రి అయిన తర్వాత పంచాయతీ ఏముంటుంది, మనం అందరం ఒకటే కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ చేసిన పని కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి చేస్తాడు. చేస్తే నేరమవుతుందా? ప్రజలు ఏమంటారు, నువ్వు చేయలేదా అంటారు, నువ్వు చేసిన పనియే కదా అంటారు. నీవు చెప్పిన విద్య నిర్దాక్ష ఎందుకు వచ్చింది సామెత. సో కేసీఆర్ చెప్పిన విద్య ఆయన బాటలోనే వీళ్ళు రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. సో అది కాక వీళ్ళు చేసిన బీఆర్ఎస్ ఇంకో పెద్ద తప్పు ఏంటంటే, ఎలక్షన్ అయిపోయిన 2 రోజుల నుంచి మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. అరే అన్న తర్వాత కాంగ్రెస్లో ఏం చేయాలి? ఇక మంచిది బై, థ్యాంక్ యూ వెరీ మచ్, మా ప్రభుత్వం కూలనియండి, ఏది జరుగుతుంది, మర్ఫీస్ లా అని ఉంది, ఇఫ్ సంథింగ్ కెన్ హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అని. సో సో ఏదవుతుంది అని వేదాంతం పలుకుంటా కూర్చుంటారా రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ. సో తాత్విక చింతనలో మునుగుతారా? కర్మ ఫలాన్ని ఎవరు అయినా అనుభవించక తప్పదు. పూర్వజన్మలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కర్మములు చేసి ఉంటుంది, ఆ కర్మముల ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తోందని ఊరుకుంటారా? భగవద్గీత ఇనుకుంటా కూర్చుంటారా? రాజకీయమే చేస్తారు, ఎందుకు ఊరుకుంటారు? మీరు అన్నట్టు 3వ రాజ్యసభ సీటు పెడితే ఆ అభ్యర్థి మీద లెక్క తేలిపోతుంది. ఇప్పుడు 3వ అభ్యర్థిని పెట్టారంటే గ్యారంటీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి, ఇక వేరేది ఏముంటుంది. సో అయితే వాళ్ళు వస్తారని కన్ఫర్మ్ అయితే 3వ అభ్యర్థిని పెడతారు. కన్ఫర్మ్ కాకపోతే 3వ అభ్యర్థిని పెట్టారు. ఎందుకంటే 3వ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ అబాస్ పలకాలి. నిన్న మనం కొన్ని పత్రిక హైలైట్ చేస్తున్నారు సార్, ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాతే చేరికలు ఉంటాయి అది అని. అంటే ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్ ఒక ఇండికేషను. అంటే లోక్సభ ఎన్నికలకు ముందే చేరికలు కనుక ఉంటే లోక్సభ ఎన్నికల్లో బలం ఉంటుంది అనేది ఒక ఆలోచన. అంటే లోక్సభ ఎన్నికల్లో మనము కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది. లోక్సభ ఎన్నికలకు ఇప్పుడు కొన్ని సీట్లలో వీక్ ఉన్న సీట్లలో కలిసి వస్తుంది అని. ఇప్పుడు మల్కాజ్గిరి సీట్ ఉంది, మీకు సికింద్రాబాద్ సీట్ ఉంది. ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీకి అంత బలంగా ఉంటుంది, బీఆర్ఎస్కి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. సో ఇక్కడ ఎంపీ సీట్లు గెలవాలంటే ఇక నాయకులు అవసరమే కదా. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ముందే చేసి తన బలాన్ని పెంచుకునే ఆలోచన కూడా బహుశా చేయొచ్చు.
ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాటి నమస్తే నాగేశ్వర్ కార్యక్రమంలోని ప్రధానమైన విశ్లేషణ. రేపు మరికొన్ని